లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడం ని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో వాటిని అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు మిథున జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి సంపాదన వస్తుంది? జనరల్ గా మనం మాట్లాడుకున్నట్టు రాజయోగాలు అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హౌసెస్ ఏంటి? మిథున లగ్నం వాళ్ళకి మనకి చూసామంటే ఎప్పటికైనా జనరల్ గా మాట్లాడుకునేది 2nd, 9th, 11th, 10th లో కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 10th భావం అంటే ఏంటంటే మనకి కర్మ, 9th అంటే భాగ్యం. భాగ్యం అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నా అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, అది బాగుంటుంది. కానీ ఇక్కడ 2nd లార్డ్ ఎవరయ్యారు, మనకి చంద్రుడు అయ్యారు అనమాట. సో మనకి రాశి కూడా అదే అవుతుంది. సో చంద్రుడు ఇంట్లో ఉంటే మనకి ఏంటంటే బుద్ధి బలం కూడా ఎక్కువ ఉంటుంది అనేది ప్లస్ పాయింట్. అంటే ఏంటి, బిజినెస్ చేసేవాళ్ళు కానీ ట్రేడర్స్ కానీ అది బాగుంటారు. సో ధనయోగం అంటే ఏంటి, 2nd లార్డ్ 2nd హౌస్ లో ఉండడం కూడా ధనయోగం. ఓకేనా? సో 9th లార్డ్ ఎవరయ్యారు, మనకేమో శని అయ్యారు, అంటే కుంభ శని. కుంభంలో ఏంటంటే అసలు కుండ కదా, కుండ నుంచి వాటర్ పోస్తూ ఉంటారు, తొలగిన కుండ అంటూ ఉంటారు. సో ఆయన ఓన్ హౌస్ లో ఉందా, అలాగే టచ్ వచ్చిన అంటే 2nd లార్డ్ తో టచ్ వచ్చిన, అలాగే 11th లార్డ్ తో టచ్ వచ్చిన. ఇక్కడ మనకి 11th లార్డ్ ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు. సో టచ్ వచ్చిందాక నేను కుంభంలోనే ఉండాలి అంటలేదు, కానీ ఆ ప్లేస్మెంట్ చాలా నిర్వహిస్తుంది. అంటే ఏంటి, భాగ్యము డెవలప్ అయింది. అంటే ఏంటి, ఫాదర్ నుంచి ఆస్తులు వస్తాయి వీళ్ళకి. ఆస్తులు రావడం కూడా మనం చూడాలి కదా. భాగ్యం చాలా బాగుంది వీళ్ళది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే శని ఏంటంటే పని చేయిస్తాడు, కర్మకారకుడు ఆయన. అలాగే ఏంటంటే ఆయనకి ప్రీతి, అంటే ప్రీతి పొందారు అంటే ఆయన బ్లెస్సింగ్ ఉందంటే అసలు ఏం లేదు, అంతలో ఎక్కిపోతారు అంతే. ఎక్కడో ఉన్న వాళ్ళు మనకి లిఫ్ట్ కూడా పనికిరాదు, మనకి హెలికాప్టర్ లో పైకి వెళ్ళిపోవాలంటే ఎక్కితే వెళ్ళిపోతాం అలా ఉంటుంది అనమాట. అంత సంపాదిస్తారు ఆయన. అలాగే మనం చూసాము అంటే మనకి 9th లార్డ్ చెప్పారు, అలాగే 11th లార్డ్ మనకి కుజుడు అయ్యాడు. కుజుడు కూడా మనకి ఏంటంటే ఎగ్జాల్టేషన్ లో ఉంటే కనుక మకరంలో ఎగ్జాల్ట్ అవుతారు అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది, కానీ ఎంతో అవుతారు. సో వేరే వాళ్ళు ఇస్తారు అన్నమాట. సో దర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఇలాగా. సో ఈ కాంబినేషన్స్ అన్ని వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. జనరల్గా మనం చెప్పుకోవాలి అంటే రాజయోగాలు, లక్ష్మీ యోగాలు అంటే 9th లార్డ్ అండ్ 2nd లార్డ్ కలయిక ఎక్కువ అనమాట. సో అవి రెండు ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంతవరకు మనం అవే మాట్లాడుకున్నాము. అలాగే ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు పరివర్తన యోగం అంటాము, అవి ఉన్నా కూడా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఎంత మోతాదు వరకు వాళ్ళు అంటే పర్సంటేజ్ అనుకుందాం. సపోజ్ వీళ్ళకి పుట్టినప్పుడే డబ్బుతో పుట్టారు వీళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్ జాతకం కానీ వాళ్ళ పేరెంట్స్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు సంపాదిస్తారా లేదా, వీళ్ళు చురుగ్గా పనిచేస్తారా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనం సాధించగలమా ఒకటి, అందుకని లగ్నాధిపతి కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతారు. ఈ లగ్నం అంటే ఏంటంటే మిథున లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అవుతాడు. ఆయన ఉచ్చంలో ఉన్నా కూడా సంపద ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే లగ్నాధిపతితో మనకి 2nd లార్డ్ చంద్రుడు కలయిక ఉంది అనుకో, ఇంకా చెప్పనే అక్కర్లేదు, బోల్డ్ అంత సంపాదిస్తాడు అనమాట. సో ఇవన్నీ యోగాలన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటాయి. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూసేసి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది అంటారు. సో ఇవన్నీ ఎప్పుడు రిజల్ట్ ఇస్తాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ దశలు రావాలి, ఆ దశ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన, మంచి డబ్బు ధనయోగాలు ఉంటాయి చెప్పండి. సంపాదన అనేది డిఫరెంట్, మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్. సంపాదన బట్టి చెప్పచ్చు, లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం. అంటే ఏంటంటే
ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తారు వారు, జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది. లక్ష్మీ యోగా దాంట్లో కూడా ఏర్పడాలి అంటే 10th ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్సెస్ కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ, అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నా కూడా, లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే సెకండ్ 9th మనం 11th చూసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో ఇక్కడ మనకి మకర జాతకులకి మకర లగ్నాధిపతి శని ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ కూడా అధిపతి. సో కుంభశని ఉంటే ఇంకేం కావాలి, కుంభవృష్టి అంటాం అందుకని. అంటే ఏంటి, శని అనుగ్రహం ఉంటే ఎస్పెషల్లీ ఈ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది, అంటే మంచి పొజిషన్ లో ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఏమో బుధుడయ్యారు, అంటే 9th బుధుడయ్యారు ఓన్ హౌస్ లో ఉన్నా. ఓన్ హౌస్ అంటే కన్యా అయ్యారు, కన్యా ఎగ్జాల్టేషన్ వల్ల ఉంటే ఇంకేం కావాలి. 9th లార్డ్ ఎగ్జాల్టెడ్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారంటే ఇంకేం కావాలి. అసలు భాగ్యం అంతా ఓపెన్ ఉంటుంది. అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ ఆస్తి వస్తుంది, సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఏంటంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిన వాడు కూడా ఏంటి అంతులేని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో. ఇవన్నీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు, ధన యోగాలే. ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి, ఎప్పుడు పీరియడ్ వస్తుందో టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎప్పటికైనా మనం అంచులంచులుగానే ఎదగాలి. సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది. అంటే 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి, కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్, నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు భాగ్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి 11th లార్డ్ ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు అనమాట. సో కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏంటి, ఈ లగ్నంలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ ఉచ్చంగా ఉన్నట్టు లెక్క. సో అదొకటి. అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ, ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు, ముందుకి తొందరగా వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తడమే, అంటే మెల్లిగా పరిగెత్తడం కాదు, స్ప్రింటింగ్ అంటాం కదా, వేగంగా పరిగెత్తడం. అలాగా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే సెకండ్ లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు శని ఇంట్లో ఉంటే అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లెక్క. సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్. వీళ్ళే అప్పులు ఇంకోళ్ళకి ఇస్తారు, అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట. బాగుంటుంది. అలాగే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి.